వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండంలో సీసీ కెమెరాలు ప్రారంభం, మరింత భద్రత ఏర్పడుతుందన్న ఎమ్మెల్యే. ద్రాక్షారామంలో సరికొత్త విధానానికి శ్రీకారం, ఆలయంలో ధర్మపదం కార్యక్రమం ప్రారంభం. జంపాపేటలో వికలాంగ విద్యార్థులు దీక్ష, సమస్యల పరిష్కారం కోసం పోరాటం. విజయనగరంలో నకిలీ నాణేల కలకలం, స్థానికులకు పట్టుబడ్డ నకిలీ నాణాల ముఠా. వికారాబాద్ జిల్లాలో చిరుత సంచారం, భయం గుప్పిట్లో చెరువు ముందలి తాండావాసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సీసీ కెమెరాలు నేరాలను నిరోధిస్తాయని, కెమెరాల ద్వారా మరింత భద్రత ఏర్పడుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చంద్ర పేర్కొన్నారు. రామగుండం పట్టణంలోని 48వ డివిజన్లోని ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని నేరరహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వాడవాడలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఏసీపీ గిరిప్రసాద్ మాట్లాడుతూ, డివిజన్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కార్పొరేటర్లు, మహిళలు, యువకులు చొరవ చూపాలన్నారు. సీసీ కెమెరాలు ఉన్న ఏరియాల్లో నేర సంఘటనలు తక్కువగా ఉంటాయని, ఒకవేళ జరిగిన వెంటనే తెలుసుకోవచ్చని సూచించారు. తిరుపతన్న గారికి ఈ యొక్క నిఘా విభాగాన్ని ఇక్కడికక్కడ చేస్తున్నటువంటి సందర్భంగా, అందుకోసమే సమైక్య పాలనలో జరిగినటువంటి నేరాలకు సంబంధించినటువంటి విషయాలు చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ చూసినట్టయితే చాలా తక్కువ అయిపోయింది. దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రణాళిక. దానికి అనుగుణంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక పకడ్బందీగా క్రమశిక్షణతోని, ఒక మంచి పకడ్బందీ ఆలోచనతోని ముందుకు పోతున్నటువంటి తరుణం. ఈ తరుణంలోనే రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటే నేరాలకు ప్రవృత్తిగా ఉన్నటువంటి ప్రాంతం అనేది గతంలో పేరుండేది. కానీ ఈరోజు దినదినం చాలా గొప్పగా ఇక్కడ అసలు నేర చరిత్ర లేనటువంటి ప్రాంతంగా, నేరాలకు ఎటువంటి తావివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు వినూత్నమైనటువంటి ఆలోచనతో ప్రజలకు అతి చేరువై, ప్రజలకు దగ్గరై కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్న ఈ తరుణంలో ప్రత్యేకంగా ఈ యొక్క నిఘా కెమెరాలు, సీసీ కెమెరాలను ప్రత్యేకంగా అమర్చడంలో వేరే ప్రాంతాల కంటే రామగుండం నియోజకవర్గంలో, ప్రత్యేకంగా రామగుండం కార్పొరేషన్లో మొదలుపెట్టడం, ప్రత్యేకంగా ఈ యొక్క 48వ డివిజన్లో మన విద్యా లక్ష్మణ్ గౌడ్ గారు 64 కెమెరాలను డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా రక్షణను కల్పించేటువంటి ఒక ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి సన్నిధిలో ధర్మపదంకు శ్రీకారం చుట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మొదటిసారిగా భక్తుల కోసం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాలయానికి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆలయ అధికారులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మీడియాతో మాట్లాడారు. హిందూ సాంప్రదాయాన్ని భక్తులకు మరింత చేరువయ్యేందుకు సంస్కృతి, కళల వాటి ప్రాధాన్యత వివరించడంతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలకు ధర్మపదం ఒక వేదికగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎంబి సురేష్ బాబు, ఉప కమిషనర్ విజయరాజు, ధర్మపదం రూపకర్త మణికేశ్వరరావు పాల్గొన్నారు. వెల్లంపల్లి
శ్రీనివాస్ ఎండోమెంట్స్ మినిస్టర్ వాళ్ళ చేతుల మీద ప్లస్ ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఆ తర్వాత దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అందరికీ కూడా ఫ్రీగా ఆయుర్వేద హోమియో క్యాంప్స్, న్యాచురోపతి క్యాంప్స్ అన్ని జరుగుతాయి. వాటి మీరు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోండి. యోగా ప్రాణాయామ అవి కూడా చేయటము, డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వటమే కాకుండా ట్రైనింగ్స్ కూడా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న టెంపుల్ అధికారులను యాడ్ చేసేయండి. రిక్వెస్ట్ మన స్టాఫ్కి ప్రత్యేకంగా పెట్టించండి. లెట్ అవర్ స్టాఫ్ పార్టిసిపేట్ ఇన్ యోగా. ఎందుకంటే వాళ్ళు రోజంతా కూర్చొని ఉంటారు పూజారులు స్టాఫ్. ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీ ఆయుర్వేద క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయండి. అవి ఆయుర్వేద మనకి ప్రిస్క్రిప్షన్ రాసుకున్న తర్వాత రెగ్యులర్గా ఈజీగా కొనుక్కోవచ్చు. లేదంటే టెంపుల్ స్పాన్సర్ చేసి వాళ్ళకి మందులు కూడా కొనివచ్చు. హైదరాబాద్ చెంపాపేటలోని వికలాంగుల సదన్ ముందు వికలాంగ విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న హాస్టల్స్, హోమ్స్ లో ఖాళీగా ఉన్న వార్డెన్, నర్స్, గ్రూప్ 4 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెస్ ఛార్జీలు 3,000 వరకు, విద్యార్థినులకు అదనంగా 800 రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలని కోరారు. వికలాంగుల సహకార సంస్థను బలోపేతం చేస్తూ అర్హులైన వికలాంగ విద్యార్థుల చేత ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తేనే నిరాహార దీక్ష విరమిస్తామని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని శాఖ డైరెక్టర్ బి శైలజ ప్రభుత్వానికి హెచ్చరించారు. మీకు గత నిన్నటి నుంచి చేస్తున్నటువంటి సమస్యలు తెలుసు. ఈ వినతి పత్రాన్ని తీసుకుపోయి డైరెక్టర్ మేడాన్ని ఎమ్మడి పెట్టుకుని వస్తే మాత్రమే ఈ దీక్ష విరమిస్తాం. ఇక్కడ నుంచి వాళ్ళు పెట్టుకోవద్దు, ఎవరు పెట్టుకోవద్దు. డైరెక్ట్ గా వచ్చేటట్టు నేను నా బాధ్యత. నేను డైరెక్ట్ గా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేసింది, 20 లక్షలు ఇస్తానని. ఆ 20 లక్షలు కూడా ఇవ్వాలి. మేము ఇక్కడి నుంచి లేవాలంటే వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ అయినటువంటి బి శైలజ గారు ఇక్కడికి వచ్చి వికలాంగ విద్యార్థులతోటి చర్చలు జరిపి మాకు ఏమైనా హామీ ఇస్తేనే మేము ఉద్యమాన్ని విరమిస్తాం. లేకపోతే రేపటి రోజున ఈ యొక్క విద్యార్థుల ఉద్యమము రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ని, కమిషనర్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అధికారుల వైఫల్యం వల్ల, వర్కర్లు లేకపోవడం వల్ల, వార్డెన్ లేకపోవడం వల్ల రాత్రి నుంచి కూడా అంగర్ స్ట్రైకులో ఉన్నారు. విద్యార్థులందరూ కూడా రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఏమీ తినలేదు. డైరెక్టర్ రాకపోతే ఇదే ఆమరణ దీక్ష కూడా కొనసాగుద్దని కూడా ఈ డైరెక్టర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్షన్ జీవో, మాకు ఆ ఏజ్ రిలాక్షన్ జీవో 4 నెలలు అవుతున్నా కూడా అయిపోయిన తర్వాత మన డైరెక్టర్ గారు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ అన్ని శాఖ ఆఫీసులలో కూడా రోస్టర్ వెరిఫికేషన్ చేసి దాని మీద టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మిగతాది మా మిత్రుడు వర్మ మాట్లాడతారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట పెద్ద వీధిలో నకిలీ నాణాలు పట్టుబడ్డాయి. రైతులంతా తమ పొలం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన 2 యువకులను పట్టుకొని విచారించారు. వారి దగ్గర ఉన్న నగదు గమనించి నిలదీయడంతో అసలు నిజం బయటకు వచ్చింది. హైదరాబాద్కు చెందిన యువకులు విశాఖ జిల్లా సుంకరమెట్ట గిరిజన గ్రామానికి చెందిన 2 గిరిజన యువకుల నుండి నకిలీ నాణాలు తీసుకెళ్తున్నట్లు తేలింది. మాయా నాణాల కొనుగోలుపై 5 లక్షలకు మాట్లాడుకొని గిరిజనులతో చర్చిస్తుండగా గిరిజనులు యువకుల దగ్గరున్న 5 లక్షలు తీసుకొని పారిపోతుండగా వారిని పట్టుకునే ప్రయత్నంలో యువకులు స్థానికులకు పట్టుబడ్డారు. స్థానికులు వారిని పోలీసులకు అప్పచెప్పారు. డబ్బులు మేము తీసుకొని కార్లో వచ్చినాం. మీదే ఊరు? హైదరాబాద్. ఎంతమంది వచ్చారు? మేము 3 వచ్చాము. లోకల్ 2 ఉన్నారు. ఎంత అమౌంట్ పట్టుకో? 5 lakhs సార్. చూడండి కవర్ ఇచ్చాము. కథం పట్టుకోగానే కథం కార్ డోర్ తీసుకొని 2 వచ్చేసారు. అని ఆ పోలీసులు వచ్చి చెప్పాను అక్కడ. పోలీసులు తీసుకొచ్చాను సార్. ఈస్ట్ ఇండియా కంపెనీ కోయిన్ సార్ అమ్మడానికి అని తీసుకొస్తే మనకి వాళ్ళు కోయిన్ తీసుకున్నారనా మనకి పోలీసు వస్తే పారిపోని చెప్పి పారిపోయింది సార్. ఏం కోయిన్? ఈస్ట్ ఇండియా కంపెనీ సార్, రైస్ లాగది.
ఎవరెవరు ఎవరెవరు పార్టీ వాళ్ళు ఏదే కాయిన్లు అవి ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర పోలీసులు ఎన్వర్ చేసుకున్నారు ఎక్కడ గుడి దగ్గర సార్. పార్టీ వాళ్ళు ఫోన్ చేయండి సార్, వాళ్ళదే సార్. నాకు పార్టీ పంపించారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి అంబేద్కర్ నగర్, దుర్గానగర్లో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్ జోన్ ఏసీపీ వెంకటరమణ, 4 ఇన్స్పెక్టర్లు, 6 సబ్ ఇన్స్పెక్టర్లు, 150 పోలీసు సిబ్బంది ఈ కాటన్ సెర్చ్లో పాల్గొన్నారు. ఈ సెర్చ్లో సరైన ధృవపత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలను, 7 ఆటోలను, నిషేధిత గుట్కా, విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్న షాపు యజమానులను అదుపులోకి తీసుకున్నారు. 1000 గుట్కా ప్యాకెట్లు, విదేశీ సిగరెట్లను సీజ్ చేశారు. ఈరోజు సాయంత్రం ఒక 2 గంటలు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న దుర్గానగర్ మరియు అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో కార్డన్ అండ్ సర్చ్ అంబర్పేట్ పోలీసులు మరియు దాదాపు 150 మంది అదనపు పోలీసు బలగాలతో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలకు మనము సీసీటీవీల గురించి తెలియజేయడం జరిగింది. మన భద్రత భరోసా ఏ విధంగా ఉండాలో తెలియజేయడం జరిగింది. అట్లాగే సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ చేయడం జరిగింది. గుట్కా మరియు గాంజా ఇతర మత్తు పదార్థాల గురించి సేవించడం గురించి, వాటిలో వ్యాపారం చేయడం గురించి కూడా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. వీటి బారిన పడవద్దని చెప్పేసి యూత్కి కూడా తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఈ సర్చ్లో భాగంగా చేస్తున్నప్పుడు దాదాపు ఒక 29 సరైన డాక్యుమెంట్స్ లేని మోటార్ సైకిల్స్ మరియు తప్పుడు నెంబర్ ప్లేట్లు పెట్టుకున్న మోటార్ సైకిల్స్ చాలాన్లో ఎగవేయాలని చెప్పేసి నెంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేసినవి. అట్లాగే ఒక 10 ఆటో రిక్షాలు, ఆటోలు కూడా అట్లాగే ఫైన్లు ఎగవేయాలని ట్యాంపర్ చేసుకున్నారు నెంబర్ ప్లేట్స్. ఇవన్నీ కూడా ఈరోజు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా వెరిఫై చేయించిన తర్వాత వాటికి సంబంధించిన ట్రాఫిక్ చాలన్లు క్లియర్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా రియలైజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే అక్కడున్న పాన్ షాపుల్లో గుట్కా గురించి, తర్వాత గాంజా ప్యాకెట్లు గురించి కూడా సోదాలు నిర్వహించినప్పుడు మాకు దాదాపు ఒక 1000 ప్యాకెట్లు గుట్కాలు, తర్వాత అట్లాగే ఫారెన్ సిగరెట్లు ట్యాక్స్ కట్టకుండా ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ రూట్స్లో తీసుకొని వస్తున్న ఈ ఫారెన్ సిగరెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెరువు ముందలి తాండా శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. శంకర్ అనే రైతు తన పొలం దగ్గర కట్టేసిన ఆవుపై దాడి చేసింది. అడవిలోకి లాక్కెళ్లి హతమార్చింది. గతంలో కూడా చిరుత పలుమార్లు పశువులపై దాడి చేసిందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని రైతులు చెప్పారు. చిరుతని పట్టుకోవడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోకుంటే తమపై కూడా చిరుత దాడి చేసే అవకాశం ఉందని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థినులకు చదువు మాత్రమే కాకుండా సామాజిక పరివర్తనతో కూడిన వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరమని ఫికీ ప్రెసిడెంట్ ఉమా చిగురుపాటి అన్నారు. వికారాబాద్లోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఫికీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ పై ఆమె 2 రోజులు వర్క్షాప్ నిర్వహించారు. యోగా, మెడిటేషన్, పర్సనల్ హైజీన్, వ్యక్తిత్వ వికాస పాఠాలను ఆయా రంగాల్లో నిపుణులైన వారిచే అవగాహన కల్పించారు. మారుమూల తాండా నుండి పట్టణం మహిళల్లో సాధికారత కోసం ఫిక్కీ సంస్థ పనిచేస్తోందని ఫిక్కీ ప్రెసిడెంట్ అన్నారు. చేవెళ్ల ఎంపీ సతీమణి సీతా రంజిత్ రెడ్డి సహకారంతో నిర్వహించిన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి, ఆయన సతీమణి సీతా రంజిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Smita, he teaches us about yoga,
and her name is Arshia ma'am. He teaches us communication skills, and her name is Dr. Fasiha. Actually, she's a good is a good doctor, and she teaches us about nutrition. Thank you for coming, and thank you Sita ma'am for coming for her school. Thank you. Thank you for coming to our school, and special thanks goes to Uma ma'am. Thank you for choosing our school, and thankful for all the teachers who came from Vicky Flow group. And first thanks for Smita ma'am for teaching about yoga. I think we'll do our level best from tomorrow. And thank you for telling about nutrition and all the good habits, Fasiha ma'am. And special thanks to Arshia ma'am. I think we know before, and now she's good in communication skills. And thank you so much for coming to our school. I think మేము వెయిట్ చేస్తుండే టీచర్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారు అని. నేను ఎప్పటికీ మార్నింగ్ నుంచి ఐ థింక్ టీచర్స్ ఎప్పుడు వస్తారు వెయిటింగ్. అసలు మీరు రాగానే మా ఫేస్ లో గ్లో అనేది చాలా ఎక్కువైంది. Thank you so much ma'am for choosing our school. Thank you so much. We'll do our level best which our teachers teach today. Thank you so much. Thanks to Sita ma'am. Already told your name. Sorry for previous one. Sorry ma'am. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రేమోన్మాది చేతిలో బలైన అంజలి యాదవ్ హత్యకు నిరసనగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఇంట్లోకి చొరబడి విద్యార్థి గొంతు కోసి హత్య చేసిన ఉన్మాది రాజ్ కుమార్ కు ఉరిశిక్ష వేయాలని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం తిరుపతి యాదవ్ డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. అంజలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా 5,000 రూపాయలను బాధిత కుటుంబానికి అందించారు. ఒక ప్రేమ పేరుతోటి ఆ అమ్మాయిని బలవంతం చేయబోయి ప్రతిఘటించే క్రమంలో ఆ అమ్మాయిని హత్య చేసినటువంటి చాట్ల రాజ్ కుమార్కు వెంటనే ఈ ప్రభుత్వం ఉరిశిక్ష వేయాలి. ఆ కుటుంబానికి, అంజలి యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి మేము యాదవ సంఘాలు ఇక్కడ గ్రామస్తుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈ సమాజంలో ఒక ప్రేమ పేరుతోటి హత్యలు చేయడం, గొంతు కోసి అతి కిరాతకంగా మానవీయ విలువలను మర్చిపోయి ఈ హత్య జరగడం అనేది నిజంగా మన సభ్య సమాజం ఎటు వెళ్తుందో అనేది మనం కొద్దిగా ఆలోచన చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎలాంటి షిఫ్టింగ్ కు అనుమతి లేకుండా నిర్మాణం పూర్తి కాని భవనంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిపై పలుమార్లు విద్యార్థి సంఘాలు జిల్లా మండల విద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థి సంఘాలు జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పాఠశాల మూసివేయాలని ఆదేశించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. భవనాన్ని సీజ్ చేశారు. స్కూల్ మేడం ఈ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తాను. ఒక 2 నిమిషాలు ఈ ప్రతి ప్రశ్న ఇస్తాను. సమాధానం ఓకేనా మేడం? ఏమంటారా కేంద్రంలో నిర్వహించబడుతున్నటువంటి నవజ్యోతి హై స్కూల్ వారు ఏదైతే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి క్రమంలో పిల్లల్ని ఆ కొత్త బిల్డింగ్లో తరగతుల బోధన చేస్తూ ఉన్నారు. మరి ఈ నూతన భవనానికి షిఫ్టింగ్ పర్మిషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేదు కాబట్టి సో ఆ బిల్డింగ్కి తరగతుల
బోధించడానికి అవకాశం లేదని చెప్పి గౌరవ డిఓ గారి ఆదేశానుసారం ఈరోజు సీల్ వేయడం జరిగింది. దాని ప్రకారం తదుపరి వాళ్ళు మళ్ళీ తరగతులు కనుక మళ్ళీ స్కూల్లో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ నిబంధనల ప్రకారం వారిపై చర్యలకి సిఫారసు చేయడానికి మరి తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా చేయడం జరుగుతుంది. స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో నూతనంగా నిర్మించిన భవనంలో ఇప్పుడున్న స్కూల్ యొక్క స్టాఫ్ను కానీ విద్యార్థులను కానీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అట్టి నూతన భవనానికి ఎలాంటి పర్మిషన్ లేదు, మరియు అది అనుకూలమైనది కూడా కాదు. ఎందుకంటే పక్కకు మానేరు కాలువ ఉంది. ఆ కాలువలో విద్యార్థులతో కూడిన బస్సు పడ్డా లేకపోతే విద్యార్థులు పడ్డా ప్రాణ నష్టం జరుగుద్ది. ఈ విషయాన్ని గ్రహిస్తున్నారు ఇక్కడ ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు ఎటువంటి పర్మిషన్ లేకుండా అతని ఇష్టారాజ్యంగా ఇప్పుడు కూడా కాదు, గత కొన్ని సంవత్సరాల నుండి కూడా అతనిది ఇదే వ్యవహార శైలి. అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇదివరకు హాస్టల్ నడిపిండు, పర్మిషన్ లేకుండా హాస్టల్ నడిపిండు, పర్మిషన్ లేకుండా స్కూల్ డ్రెస్సులు ఇతరత్ర స్కూల్ బుక్స్ కూడా అమ్మడం జరిగింది. దాని మీద కూడా ఇదివరకు చర్యలు తీసుకోవడానికి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎవరి అండ చూసుకొని మనకు తెలియదు. కానీ నాకు ఇతను ఫోన్ చేస్తాడు, మేము అక్కడి నుంచి ఫోన్ చేపిస్తాం, ఇక్కడ నుంచి ఫోన్ చేపిస్తాం, ఏమైనా కారణం గురించి మేము పోయినా స్టూడెంట్స్ పోయినా ఇంకా విద్యార్థి సంఘం నాయకులు పోయినా కానీ మీకు ఏం పని, మీరు ఎందుకు వచ్చారు అనే విధంగా బెదిరింపుతో మాట్లాడడం జరుగుతుంది. కావున దయచేసి ఎంఈఓ గారు డిఈఓ గారు ఈ స్కూల్పై నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్పై ప్రత్యేక దృష్టి సారించి దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు నూతన భవనం. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన పాస్టర్ వినయ్ సాగర్పై ముత్యంపేట గ్రామస్తుడు మునుగురి అజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు హరిచరణ్ను కిడ్నాప్ చేశారని అక్టోబర్ 7న పాస్టర్పై కేసు పెట్టారు. దీనిపై రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆర్కేపీ నాయకులు చొరవ తీసుకుని కావాలనే పాస్టర్పై పెట్టిన తప్పుడు కేసు పరిశీలించి న్యాయం చేయాలని జగిత్యాల ఏఎస్పీ సురేంద్ర కుమార్ను కోరారు. విచారణ చేసి సమస్య పరిష్కరిస్తామని ఏఎస్పీ తెలిపారు. వినయ్ సాగర్ గారు మలయాళ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన పాస్టర్ గారి మీద మొన్న 7వ తారీఖు నాడు మలయాళ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టడం జరిగింది. చిన్నపిల్లవాడిని చెప్పకుండానే చర్చికి తీసుకెళ్లారని చెప్తూ తన ప్రమేయం లేకుండానే పిల్లవాడు చర్చికి రావడం జరిగింది. ఆయన ఎంతమాత్రం చెప్పలేదు, ఆయన ప్రమేయం ఎంతమాత్రం లేదు, ఆయన తెలియకుండానే చర్చికి పిల్లవాడు రావడం జరిగింది. ఆ విషయంలో తల్లిదండ్రులు కావాలని ఉద్దేశపూర్వకంగా వెళ్ళి తన మీద కేసు పెట్టి అన్యాయంగా కేసు కంప్లైంట్ చేయడం జరిగింది మలయాళ పోలీస్ స్టేషన్లో. మలయాళ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు సిఐ గారు ఎలాంటి విచారణ చేయకుండా, కనీసం ఇంటికి కూడా రాకుండా, బస్తీలో ఎంక్వైరీ చేయకుండా, గ్రామంలో తెలుసుకోకుండానే తప్పుడు కేసు ఎఫ్ఐఆర్ చేసేశారు. ఆ విషయమై అన్యాయం జరిగిందని పాస్టర్ గారి తరఫున ఆర్కేపీ నాయకులము, అలాగే జిల్లా అసోసియేషన్ పాస్టర్స్ జగిత్యాల జిల్లా నాయకులు, క్రైస్తవ నాయకులు అందరం కలిసి వాళ్ళ ఎస్పీ ఆఫీస్ గారికి వచ్చాము. ఎస్పీ గారిని కలిసాము, వినతి పత్రం అందించాము. ఇది అన్యాయాన్ని సరైన రీతిలో విచారణ చేసి మాకు న్యాయం జరిపించవలసిందిగా ఎస్పీ గారిని, ఏఎస్పీ సార్ని కూడా కలిసాము. ఏఎస్పీ సార్ గారు సరైన రీతిలో మాకు స్పందించి మా పత్రం తీసుకొని మేము విచారణ చేస్తామని మాకు హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది. మరి ఏఎస్పీ సార్ గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం అధికారులు అందరూ కలిసి క్రైస్తవులకు న్యాయం చేకూర్చవలసిందిగా మనవి చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడిని పాస్టర్ జి వెంకటేశ్వర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రామగుండంలో సీసీ కెమెరాలు ప్రారంభం, మరింత భద్రత ఏర్పడుతుందన్న ఎమ్మెల్యే. ద్రాక్షారామంలో సరికొత్త విధానానికి శ్రీకారం, ఆలయంలో ధర్మపదం కార్యక్రమం ప్రారంభం. చెంపాపేటలో వికలాంగ విద్యార్థులు దీక్ష, సమస్యలు పరిష్కారం కోసం పోరాటం. విజయనగరంలో నకిలీ నాణాల కలకలం, స్థానికులకు పట్టుబడ్డ నకిలీ నాణాల ముఠా. వికారాబాద్ జిల్లాలో చిరుత సంచారం, భయం గుప్పిట్లో చెరువు ముందలి తాండావాసులు.